నా పేరు మానస. నేను ఎస్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ప్రస్తుతానికి సిక్స్త్ సెమ్ లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్‌లో ఉన్నాము. మాకు వైవా దగ్గర మా ప్రిన్సిపల్ గారు కొంచెం ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది. ఇంటర్నల్ వైవాకి కానీ, ఎక్స్టర్నల్ వైవాకి కానీ. ఇంటర్నల్ వైవా అనేసి 10 సార్లు కాలేజీకి పిలవడం, కాలేజీకి మేము వచ్చినా కానీ ప్రిన్సిపల్ సార్ లేకుండా వెళ్ళిపోవడం, ఆయన వెళ్ళిపోయే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయకుండా పోవడం, మేము వచ్చినా కానీ ఒక 10 మందిలో ఒక 9 మంది వచ్చి ఒకరు ఆబ్సెంట్ అయినా కానీ మీకు వైవా లేదు అని చెప్పి పంపించేయడం, ఇలా తిప్పించుకోవడం అయితే జరుగుతుంది. దీనికి కాకుండా మాకు ఫీజుల దగ్గర అయితే చాలా ఒత్తిడి చేశారు. మాకు థర్డ్ ఇయర్ కంప్లీట్ అవ్వకముందే థర్డ్ ఇయర్ ఫుల్ ఫీజు కట్టాలని అయితే మమ్మల్ని అడగడం జరిగింది. అది కూడా మాకు స్కాలర్షిప్ పడక ముందే, స్కాలర్షిప్ డబ్బులు ఎప్పుడు పడతాయో తెలీదు. అవి పడినప్పుడు మీకు రిటర్న్ ఇస్తాం కానీ మీరు ఫస్ట్ అయితే ఫీజు కట్టాల్సిందే అని మమ్మల్ని అడగడం జరిగింది. వీటన్నిటి కోసం మేము ఆ ప్రిన్సిపల్ గారిని చేంజ్ చేయమని గవర్నమెంట్‌ని కోరుకుంటున్నాము. దీనికై ఏమన్నా చర్యలు తీసుకుంటే మేము కొంచెం రిలీఫ్ అవుతామని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు సంతోష్. నేను ఎస్కేఆర్ డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, బీఏ. మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా ఫీజు పడకముందే మొత్తం ఫీజు కట్టండి, లేదంటే మీ హాల్ టికెట్ ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. 10 రోజుల నుంచి ఇంటర్న్షిప్ పెడతామని తిప్పించుకుంటున్నారు కానీ పెట్టట్లేదు. ఎక్స్టర్నల్ కూడా రేపే లాస్ట్ డేట్ అయినా కానీ అడిగినా కానీ మాకేం సంబంధం లేదు, పోయి మీ సార్ని అడుక్కోండి అని ఏదో చెప్తున్నారు. రేపు పెనాల్టీ పడుతుందంటే మీరెందుకు కడతారు, మేమే కడతాము అని ఏదో మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఇంకా మా జూనియర్స్ కూడా చాలా ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. మా దగ్గర చాలా బాధపడ్డారు. మా జూనియర్స్ ఒక అబ్బాయిని వచ్చి ఏదో తప్పు చేసిన వాళ్ళని కాలు కూడా పట్టించుకున్నారంట. చాలా కులాల పేర్లు ఎత్తి చాలా దుర్భాషలు ఆడుతున్నాడు. కాలేజీకి కూడా రావడం మానేశారు. వాళ్ళు ఏదేదో రీజన్స్ చెప్తున్నారు. ప్రిన్సిపలే చాలా ఇబ్బంది పెడుతున్నారంట. వాళ్ళు చెప్పుకోవడానికి భయపడి కాలేజీకి రావడం మానేస్తున్నారు. మీరు దయచేసి మా ప్రిన్సిపల్ని చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ మీరేమన్నా. నా పేరు దేవి వరప్రసాద్. డిగ్రీ కళాశాల ఎస్కేఆర్ బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. గత కొద్ది నెలలుగా అయితే మా కొత్త ప్రిన్సిపల్ వచ్చాడనమాట మా కాలేజ్కి. అతని పేరు వచ్చేసి ఎం సింహాద్రి. అయితే విద్యార్థులు అయితే కొంచెం సఫరింగ్ అయితే అవుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. స్కాలర్షిప్స్ పడకముందే ఇంటర్నల్ ఎగ్జామ్ ఫీజు కట్టమని, కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్ రేపనగా ఈరోజే కట్టాలంటే ప్రిన్సిపల్ ఫస్ట్ సెమ్లో అట్ అయ్యింది. సెకండ్ సెమ్లో ఎట్టవుతుందో తెలియదు. కానీ ఎగ్జామ్ ఫీజు విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం స్టూడెంట్స్ని. స్కాలర్షిప్ పడకముందే మీరు కడితేనే ఉండండి, లేకపోతే పోండి, ఎగ్జామ్ రాయబాకండి, ఆల్ టికెట్ లీన్ అంటున్నాడు. అదేవిధంగా ఇంటర్నల్స్లో కూడా చాలా ఒత్తిడి అవుతుంది. స్కూల్స్లో కానీ ఇంటర్లో కానీ మేము ఒక రోజులో 3 ఎగ్జామ్ రాసింది లేదు. అటువంటిది ఫస్ట్ ఇంటర్నల్ ఫస్ట్ సెమ్లో అయితే ఒక పోర్ట్లో 3 ఎగ్జామ్స్ రాసాము. అసలు అది మేము అంత ఆశ్చర్యం వేసింది మాకేను. అదేవిధంగా ఇంకా చాలా ప్రాక్టికల్స్లోను అన్నిట్లో కూడా చాలా ఒత్తిడి అయితే వచ్చేస్తుంది. పబ్లిక్ రాకముందే ఇంత ఒత్తిడి వస్తే మేము ఎగ్జామ్ ఎలాగని రాయగలుగుతాము. నాకే చాలా ఓవర్ థింక్ చేస్తుంటుంది ఒక్కొక్కసారి. అలాగే నాలాగే ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సపోర్ట్ ఉండాలి, కానీ ఒకరోజు ఇంత డౌన్ అయిపోతే ఇంకా పబ్లిక్ కూడా చేరుకోవాలని అయితే మేము అనుకుంటున్నాము. ఇది కొంచెం నశించాలి, కొంచెం స్ట్రైక్ అవ్వాలని చెప్పి మేము స్ట్రైక్ చేస్తున్నాము. ఇదే విధంగా